హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, ఆంధ్ర స్టైల్లో పప్పుచారు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా మీకు పప్పుచారు అనేది ఇంత పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసుకోండి, ఓకేనా? ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలాంటి బౌల్ అయితే తీసుకొని ఒకటి మనం పప్పు తీసుకోవాలండి. నేను ఇక్కడ ఈ గ్లాస్ తోటి వచ్చేసి 2 గ్లాసుల పప్పు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కందిపప్పు తీసుకుంటున్నాను. పప్పు చారుకి కందిపప్పు అయితే చాలా బాగుంటుంది, ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం నీట్గా 2 టైమ్స్ అనేది వాష్ చేసుకోవాలి. 2 సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత మళ్ళీ బాండలు తీసుకొని ఈ పప్పును మొత్తం దాంట్లో వేసేయాలండి, వాటర్ లేకుండా. ఇప్పుడు అదేవిధంగా 1/2 టీ స్పూన్ కంటే తక్కువ ఆయిల్ తీసుకొని దీన్ని వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. మనము హైలో పెట్టినా మీడియంలో పెట్టినా మనకి అడుగు అంటుకుంటుంది, మాడిపోతుంది. స్మెల్ వచ్చిందంటే బాగుండదు అన్నమాట, ఓకేనా? ఇది మళ్ళీ మనకి మంచి వాసన వచ్చేదాకా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మనకు కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుందండి. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మనకి పప్పు రావాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని మనం పప్పు దేంట్లో అయితే ఉడికించుకోవాలనుకుంటున్నామో దాంట్లో వేసేసుకొని వాటర్ తీసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఈ చెమ్ముతోటి వచ్చి 1.5 చెమ్ము వాటర్ అయితే నేను తీసుకుంటున్నాను. 1.5 చెమ్ము వాటర్ తీసుకున్నట్లయితే మనకి సరిపోతుందండి, పర్ఫెక్ట్గా ఉడుకుతుందన్నమాట. ఇదిగోండి, దీనికంటే ముందు నేను కొంచెం వాటర్ కూడా వేసాను అనమాట. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ 1/2 టీ స్పూన్ కంటే ఇంకా తక్కువ ఆయిల్ అనేది మనం వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, మనకి పప్పు అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది, ఓకేనా? ఈ లోపల మనం పప్పు ఉడికే లోపల 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని కట్ చేసుకున్నాను. అదేవిధంగా 1 ఉల్లిగడ్డ తీసుకొని సగం కట్ చేసుకున్నాను, సగం పక్కన పెట్టుకున్నాను. 5 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, 3 వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు, అదేవిధంగా 1 స్పూను పసుపు అనేది తీసుకున్నానండి. ఇవన్నీ ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం పప్పు ఉడికించుకుంటున్నాం కదా. చూడండి ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఇదిగోండి, ఈ విధంగా అనేది మనకి పప్పు ఉడకాలి. పప్పు గుగ్గిళ్ళుగా కాకుండా ఈ విధంగా పప్పు అనేది ఇరబడి ఉండాలండి. పప్పు 3/4% మనకి ఉడకాలన్నమాట. 90% పప్పు ఉడకాలి, ఓకేనా? ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నవి మొత్తం దీంట్లో వేసేయాలండి. వేసేసి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం, ఓకేనా? ఉప్పు వేసుకుంటే పప్పులో ఉప్పు వేసి ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. మనం ఉప్పు అనేది ముందోడే వేసామంటే పప్పు ఉడకదండి. అందుకని ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలండి. మనం ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని, స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి దీన్ని కూడా. ఎందుకంటే మనకి వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి అడుగంటుకుంటుంది. అడుగంటుకోకుండా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కొంచెం అంటే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. జీలకర్ర వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, మనకి ఈ విధంగా అయితే పప్పు అనేది ఉడకాలి, ఓకేనా? మొత్తం ఉడకాలి. ఈ విధంగా అడుగంటకుండా ఉడికించుకోవాలండి. అడుగంటిందంటే వాసన వస్తుంది, టేస్ట్ అస్సలు బాగుండదు, మారిపోతుంది అన్నమాట, ఓకేనా? ఇదిగోండి, ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనం స్టవ్ ఆపేసుకొని పక్కకు తీసి పెట్టుకుందాం. మీకు కిందకి దించిన తర్వాత చూపిస్తాను చూడండి, క్లారిటీగా మనకి పప్పు అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చూపిస్తాను చూడండి. ఇదిగో ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఇప్పుడు మనం పప్పు గుత్తి తీసుకొని దీన్ని మెత్తగా ఇనుపుకోవాలండి. ఇనిపి చూపిస్తాను చూడండి, ఓకేనా? ఇదిగోండి, ఈ విధంగా మనం అనేది మెత్తగా నూరుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్? మెత్తగా నూరుకున్న తర్వాత ఇదిగోండి, ఈ విధంగా వచ్చింది కదా. మళ్ళీ నలక్కపోయిందంటే బాగుండదు. నేను ఇందాకలో ఏ చెమ్ముతో అయితే వాటర్ తీసుకున్నానో అదే చెమ్ముతోటి ఒక చెమ్ము వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఆ చెమ్ముతో వాటర్ పోసుకొని మళ్ళీ మనం మొత్తం కలుపుకోవాలి. ఖచ్చితంగా పర్ఫెక్ట్గా సరిపోతుందండి అదే చెమ్ముతో కానీ వాటర్ తీసుకున్నట్లయితే. ఇప్పుడు మొత్తం చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మరీ చిక్కగా లేవు, మరీ పల్చగా లేవు. ఇట్లా ఉంటేనే పప్పుచారు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకొని మనం ఇప్పుడు తాలింపుకి ప్రిపేర్ చేసుకోవాలి, ఓకేనా?
ఇదిగోండి 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ముందే వేయడం వల్ల ఏంటంటే మంచిగా వేగుతాయి. అదేవిధంగా ఒక 10 గింజలు ఉంటాయండి మెంతులు, అదేవిధంగా ఆవాలు, జీలకర్ర కొంచెం అవి వేసుకున్నాను. 2 వెల్లుల్లిపాయలు, ఇందాకల మనం సగం వేసుకున్నాం కదండి ఉల్లిగడ్డ, ఆ సగం ఉల్లిగడ్డ మళ్ళీ కట్ చేసుకొని ఇప్పుడు వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకొని దీన్ని మనం ఇప్పుడు మంచిగా ఎర్రగా వచ్చేదాకా వేయించుకుందాం. పప్పుచారులోకి ఎప్పుడైనా ఫ్రెండ్స్ తాలింపు అనేది మంచి ఎర్రగా కానీ వేయించుకుంటే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ అండి. ఓకేనా? ఇదిగోండి చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు తీసి మనం పప్పులో పోసుకుందాం. ఇదిగోండి పప్పులో పోసేసుకున్నాం కదా, ఇంకా దీన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దీన్ని మంచిగా తెరలించుకుందాం. మంచిగా ఉడుకుతుంది కదండి, పొంగి ఆ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేస్తాను. ఒక 2 నిమిషాల లెక్కల్లో మనకి తెరులుతుందనమాట. ఈ విధంగా తెరలించుకున్నామంటే మనకి పచ్చి వాసన లేకుండా ఏం లేకుండా మంచిగా ఉంటుంది. అందుకని ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇదిగో చూడండి, ఇక్కడ బాగా తెరిలిపోయిందండి, ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవడమే. ఇక్కడ పప్పుచారు అయితే మనకి రెడీ అయిపోయినాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. పిల్లలకి చాలా బాగుంటుంది, వెగటగొట్టకుండా తింటారు ఇట్లా కానీ చేస్తే ఇదే విధంగా. ఇప్పుడు నేను కిందకి దించి బౌల్లో పోసి చూపిస్తాను చూడండి. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే క్లారిటీ బాగా కనిపిస్తుంది మీకు, ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి అని అనేది. ఇదే విధంగా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ బౌల్లో కూడా పోసేసాను. చూసారు కదా మీకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి పప్పుచారు అనేది. ప్లీజ్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.